గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ డాక్టర్ రమణ్ రాజును. మనం ఈరోజు అన్నిటికంటే తీవ్రమైన సమస్య ఏంటి అంటే మధుమేహం. ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంటే భారతదేశంలో మన హైదరాబాద్ అనేది అగ్రస్థానంలో ఉంది. ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కంట్రోల్లో లేకుండా ఎక్కువ కాలం షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే, ముఖ్యంగా కంటికి సంబంధించి డయాబెటిక్ రెటినోపతి అని, నెక్స్ట్ కిడ్నీకి సంబంధించి డయాబెటిక్ నెఫ్రోపతి అని, నెక్స్ట్ నరాలకు సంబంధించి నర్వ్స్కు సంబంధించి డయాబెటిక్ న్యూరోపతి అని వచ్చేటువంటి సమస్య ఉంది. వీటిల్లో మనం డయాబెటిక్ రెటినోపతి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఈ డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంది? షుగరు ఎవరికైతే చాలా కాలం వరకు కంట్రోల్లో లేకుండా ఎక్కువగా ఉంటుందో, ముఖ్యంగా ఎక్కడెక్కడైతే చిన్న చిన్న రక్తనాళాలు ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడెక్కడ ఉంటాయి చిన్న చిన్న రక్తనాళాలు? కంటిలో ఉంటాయి, కిడ్నీలో ఉంటాయి, కాలివేళ్ళు, చేతి వేళ్లకు చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. ఎక్కడెక్కడైతే చిన్న చిన్న రక్తనాళాలు ఉన్నాయో అక్కడ షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరగటం వల్ల రక్త సరఫరాకు అంతరాయం కలుగుతుంది. అదేవిధంగా కంటిలో ఉండేటటువంటి రెటీనాకు చిన్న చిన్న రక్తనాళాలు సరఫరా అవుతాయి. ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడి రెటీనాకు సరైనటువంటి రక్తం అందదు. ఇంకా ఏమవుతుంది అంటే ఈ కొద్ది కాలానికి ఈ రక్తనాళాల్లో రక్త సరఫరా అందక రెటీనాకు రక్త సరఫరా నిలిచిపోయి అదంతా కూడా ఏదైతే రక్తం అంతా ఉందో అదంతా ఒక స్రావంలాగా అక్కడ లీక్ అవుతుంది. ఆ రక్తనాళ లీక్ అయి అక్కడ ఆ ఫ్లూయిడ్ అంతా చేరి వాపుకు గురవుతుంది. ఈ రెటీనా మధ్య భాగంలో మ్యాకులా అనేటటువంటి ఒక నిర్మాణం ఉంటుంది. అక్కడ ఈ ఫ్లూయిడ్ అంతా రెటీనాకు వెళ్ళవలసిన రక్తము, ప్లాస్మా ఇవన్నీ వెళ్లకుండా అక్కడ లీక్ కావడం వల్ల అక్కడ మనకు మ్యాకులా దగ్గర నెక్స్ట్ ఆ వాప్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు వీటిలో కూడా డయాబెటిక్ రెటినోపతిలో రెండు ఉంటాయి. నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అని, ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అని రెండు రకాలు. ఫస్ట్ ఎవరికైనా సరే నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అని ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనం ఇంతకు చెప్పినట్టు ఈ రక్తనాళాల్లో షుగర్ లెవెల్స్ పెరగడం ద్వారా రక్త సరఫరా తగ్గి రెటీనాకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి అది ముందు భాగాన్నే నిలిచిపోయి ఆ స్రావాలన్నీ కూడా మనకు కిందికి దిగి ఆ ఫ్లూయిడ్ అంతా అదంతా వాప్ ఏర్పడుతుంది. నెక్స్ట్ రెండవది నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం. దీంట్లో ఏమవుతుంది అంటే కొద్ది రోజులకు మనకు కొత్త రక్తనాళాలు ఏర్పడతాయి. ఎందుకు అంటే మెయిన్ రక్తనాళాలు ఏదైతే ఉన్నాయో అవి షుగర్ లెవెల్స్ పెరగటం ద్వారా రక్త ప్రవాహం అడ్డు ఏర్పడటం వల్ల వేరే బైపాస్ సర్క్యులేషన్ కోసం చిన్న చిన్న రక్తనాళాలు ఏర్పడతాయి. దీన్నే మనం ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం. ఇది అడ్వాన్స్ స్టేజ్. ఓకే, ఈ పక్క ఉండే రక్తనాళాలు కూడా కొద్ది కాలానికి ఏమవుతాయి అంటే ఆ రక్తనాళాల గోడలు గట్టిపడి పెలుసుదనంగా మారి అక్కడ కూడా రక్త సరఫరా వెళ్ళక మన కంటిలో ఉండేటటువంటి ఆ ఫ్లూయిడ్ అంతా కూడా బయటికి వెళ్ళక ఆ ఫ్లూయిడ్ అంతా పెరిగి కంటిలో ఉండేటువంటి ప్రెషర్ పెరిగి ఈ రెటీనా అనేది బయటకు వస్తుంది కంటి నుంచి విడిపోయి. దీన్ని మనం ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం. ఇది అడ్వాన్స్ స్టేజ్. నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి నుంచి కొద్ది కాలానికి ఈ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అనేది వస్తుంది. మరి దీంట్లో ఏమేమి లక్షణాలు ఉంటాయి అంటే ఫస్ట్ ఎవరికైనా సరే కంటి ముందు కొన్ని కదలాడుతూ ఎగురుతూ ఉన్నటువంటి మసకగా ఉండేటువంటి కనిచూపు ఉంటుంది. తరువాత అక్కడక్కడ నల్లటి స్పాట్స్ మచ్చలుగా మనకు కనిపిస్తుంది. ఇంకా కొద్ది కాలానికి పూర్తిగా గుడ్డితనం, బ్లైండ్నెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇది ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా మనం ఇంతకుముందే చెప్పినాం, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం, నెక్స్ట్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, బీపీ ఎక్కువగా ఉండటం, వీటి ద్వారా ఈ డయాబెటిక్ రెటినోపతి అనేది వస్తుంది. ఇది ముఖ్యంగా మన ఆయుర్వేదంలో దీనికి చక్కటి మంచి పరిష్కారం ఉంది. అందరూ సులభంగా ఇంటిలోనే చేసుకుని వాడేటటువంటి ఒక మెడిసిన్ గురించి నేను చెప్తా. అది ఒకటి పునర్నవ. దీన్నే మనం అటుక మామిడి లేదా గలిజేరు అంటాం. ఈ పునర్నవ ఆకులను తెచ్చి ఎండబెట్టండి, దాన్ని పౌడర్ చేయండి. రెండవది అడ్డసరం, దీనినే వాస అంటాం. దీని ఆకులు కూడా తెచ్చి పొడి చేసి నీడన
ఎండబెట్టి పొడి చేయండి. నెక్స్ట్ మూడవది తిప్పతీగ. దీనిలో కాండం అనేది తీసుకొని దాన్ని కూడా ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేయండి. ఈ మూడు సమానంగా కలిపి ఉదయం ఒక 10 గ్రామ్స్ ఒక 100 ml వాటర్లో వేసి చిన్న మంట పైన 50 ml మిగిలేంత వరకు వేడి చేసి వడగట్టి చల్లగైన తర్వాత తీసుకోండి లోపలికి. అదేవిధంగా సాయంత్రం కూడా ఈ విధంగానే చేయండి. తప్పకుండా మీకు ఒక 15 to 20 డేస్లోనే చాలా వరకు షుగర్ కంట్రోల్ కావడంతో పాటు ముఖ్యంగా ఆ కంటిలో ఉండేటువంటి వాపు, ఆ రెటీనా, నెక్స్ట్ విట్రియస్లో ఉండేటువంటి వాపు అవన్నీ తగ్గి మీకు చూపులో కూడా కొంత మెరుగుదనం అనేది వస్తుంది. ఇది చాలా సింపుల్. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒక్కసారి దయచేసి ఇది వాడి చూడండి, మీకే తెలుస్తుంది ఎలా మార్పు వస్తుందో. వీటితో పాటు ఇంకా మామూలుగా జనరల్గా మీరు షుగర్కు వాడే మెడిసిన్స్ షుగర్ కంట్రోల్ కావడానికి అవి వాడండి. ఈ రెటినోపతి ఉన్నవారు ఇది ఒక్కటి వాడి చూడండి, మీరే ఎంత అద్భుతమైన ఫలితాలు పొందుతారో చూస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇంకా ఇలాంటి ముఖ్యమైనటువంటి వ్యాధులు వాటి చికిత్స గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.